ఆ పార్కులో అంతమందిని పెట్టేశారు కానీ ఎవరు కూడా అక్కడ రక్షణ ఇవ్వడానికి ఏ పోలీసులు లేరు సార్. ఆ తర్వాత తొక్కిసలాట జరిగిన తర్వాత అందరూ చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు సార్, అక్కడ ఎంట్రన్స్ అయ్యారు సార్ పోలీసులు. అప్పటి వరకు పోలీసులు అయితే లేరండి, బయట ఉన్నారు, లైన్ల దగ్గర ఉన్నారు అన్నమాట వాళ్ళు. ఈ పార్కుల్లోనైతే లేరు. కాకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు సార్, మీకు తెలిసిపోద్ది అప్పుడు ఉన్నారో లేరో వాళ్ళు అక్కడ. అందువల్ల ఈ ప్రమాదం జరిగింది కానీ ఊరికనే జరగలేదు సార్. దేవుడు తీసుకెళ్లిపోయాడు బాబు మాయా ఎన్నో పిల్లలందరూ జనాలు పొలవమని వేసేసారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఏయో తడపలు అయ్యి రెడీ చేసుకుంటున్నారమ్మా. కడదాము లైన్లో మనుషులు పంపిద్దామని చేస్తుంటే ఇంతలోనేమో ఈ జనాలు ఆ పరుపులు చూసి లైదీసి డోర్ తీసేస్తారు కోసం అని లేచేసి డోర్లు తోసేసారమ్మ. ఒకరి మీద వదిలేస్తే నలుగురు వచ్చినా కాలు మీద పడిపోయి కాలు ఇరిగిపోయాను. నలుగురు పోలీసులు ఒడ్డునడిసేసారు. ఇంతలో నాకు చెయ్యొట్టుకున్న మనిషిని నాకు చెయ్యి ఆరిపోయాడు. నా కొడుకులు కొమ్మలు లేరు, నాకు ఒక్కతనే ఉన్నాడు బాబోయ్, తోడబుట్టినోళ్ళు కూడా లేరు నాకు. గోవిందరాజు గుడికి వెళ్ళొచ్చామండి. వీళ్ళు 8 కౌంటర్ పనులు పెడుతున్నారు అన్నారని ఇందిరా మైదానికి వెళ్ళాము. వాళ్ళు రోడ్డు మీద ఏమో ఎండగుందని ఎప్పుడైతే ఇవ్వన్నారు. సర్లేనమ్మా ఎండగుంది, ఎండ నెత్తిమే తెలియాల్సింది కదా, రామనాయుడు స్కూల్లోనంటో వెళ్ళిపోదామని చూసి వచ్చామండి. సాయంత్రం 5 అయిందండి. ఎక్కడి నుంచో గేట్ల మీద గెంతుకొని జనాలు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మేము ముందునే ఉన్నామండి. 100 మంది తర్వాత మేము గేట్లు బద్దలు కొట్టేశారండి. గేట్లు బద్దలు కొట్టి తీసేస్తే వెనకాతలు ఉన్న వాళ్ళు అందరూ తోసుకొని వచ్చేసి చల్లా చెదురైపోయాం. 12:30 వరకు నాకు తెలియదండి చచ్చిపోయేదండి. ప్లాట్ లోనే పడిపోయి ఉండే వాళ్ళు గేట్లు అందరినీ ఒకసారి వదులుతావాలి కానీ గేట్ వదులుతూ ఉంటే ఆడిచ్చారు అటు ఇటు గేట్ను. ఈ లోపల జనాలు ఎవరంటే మొత్తం కిక్కిరిసిపోయారు అనమాట. కిక్కిరిసిపోయి గేట్ ఒకసారి జనాలంతా తోయడంతో మొత్తం తోపులాట వరుసని లైన్గా 10 లైన్లు అలా పడిపోతే ఒకళ్ళు లాగి మేమందరూ నేను మా దొడ్డ మా మిస్సెస్ మొత్తం బయటకు వచ్చాం. మా బాబాయ్ రాలేకపోయాడు. అంబులెన్స్ ఎక్కి వచ్చితే అంతలోకే చచ్చిపోయాడు. క్రౌడ్ ఎక్కువ ఉందనేసి ముందుకు పంపిస్తే మేము వెనకుండా ఉన్నాం. మేము తర్వాత మా అమ్మగారు వెళ్ళిపోయారని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి టికెట్ కోసం లైన్ కోసం టికెట్లు దొరికింది వెతుకుతున్నాను, దొరకట్లేదు. మైకిల్ అనౌన్స్మెంట్ చేయించమంటే గంట సేపు దాకా చేయించలేదు. తర్వాత చేయించారు. మళ్ళీ బయట శంషాసం బయటికి రాగానే వీడియో వచ్చింది. మా అమ్మగారే ఇక్కడే పడుకోబెట్టి చెస్ట్ మీద నొక్కుతున్నారు. వారికి ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. వాళ్ళు దర్శనానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒకేసారికి వదలడం వల్ల తొక్కులాట జరిగి ఒక అమ్మాయి ఆమెకు సాయంత్రాన్ని అమ్మ మట చనిపోయింది వాస్తవం. వాళ్ళు మాచర్లో తోయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయి వెళ్ళిన తర్వాత పోయి మాచర్లో పోయి చూసినా గానీ ఎలాంటి రెస్పాన్స్ చూపించడం లేదంట. పోలీసులు కూడా వైక్రమం బాగలేదండి సార్. ఈ ప్రభుత్వం ఏమి చేయటం లేదు. లైన్లో ఏమి వదులుతారు సార్? క్యూలో అక్కడక్కడ మీరు నిలబెట్టుకొని ఉంటారు కదా, ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అందరిని తోసుకొని పంపించవచ్చు కదా సార్. ఒకేసారి మా మేకల మందల లాగా తోసేయడము, దానివల్ల 25 మంది ఇన్సిడెంట్ జరిపోయింది సార్ ఇప్పటికే.